దీనికి సంబంధించి మరో యాదయ్య అని ఒక కాలర్ కరీంనగర్ నుంచి ఉన్నారు. యాదయ్య గారు నమస్కారం. నమస్కారం సార్. చెప్పండి సార్. ఏం లేదు సార్, ఈయన పరిపాలన అంత 10 ఏళ్ళు దోసుకో దాసుకో తినుకో అనేది తప్ప ఇంకో అంతకంటే మనకు తెలిసింది ఏం లేదు. ఎంతసేపు ఉన్న పరిపాలన విధానంలో ఒక పద్ధతి పాడవస్తుడు లేకుండా ఇతర ప్రతిపక్ష వాళ్ళని అందరినీ గొంతు నొక్కి ఎవడన్నా పోరాటం చేసినా, ఎవడన్నా హక్కుల కోసం పోరాటం చేసినా, కార్మికులు కానీ కర్షకులు కానీ మరి వాళ్ళ హక్కుల కోసం, వాళ్ళ జీతాల కోసం, వాళ్ళ పుల్ల కోసం, వాళ్ళ గిట్టుబాటు రేట్ల కోసం పోరాటం చేస్తే వీళ్ళందరినీ లోపలికి దొక్కేసి ఈయన పరిపాలన నియంతృత్వంగా వ్యవహరించిన తీరు ఏ మాత్రం ఆ భగవంతుడు కూడా క్షమించడు. ఈయన నియంతృత్వ విధానం అంతకంటే అనుభవిస్తాడు. ఎందుకంటే ఈయన గతంలో పరిపాలనకు వాళ్ళు లంగలు, లుచ్చలు, చేతగానోళ్ళు, ముండగాళ్ళు, అవినీతిపరులు ఈయన సుఖమైన చేసినారండి. ఏదన్నా ఉంటే ఒక జవాబుతనం ఉండాలి. పరిపాలన చేస్తే పద్ధతి ఉండాలి. ఎందుకు ఓడిపోనండి? దీనికి కారణం ప్రభుత్వం ఓడిపోవడానికి మెయిన్ కారణం తండ్రి కొడుకులు, వాళ్ళ కుటుంబం తప్ప ఎవ్వరు ప్రజలు కాదు, ఆ మిగతా ఎమ్మెల్యేలు గారు. వీళ్ళ నియంతృత్వమే వీళ్ళని ఓడగొచ్చింది. కానీ సిగ్గు శరం లేకుండా మళ్ళీ మేమేదో చేసినాం, పీకినాం, పడేసినాం అనే పద్ధతితోటి మాట్లాడితే అది ఎంతవరకు సమంజసమో వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టాలి. ఏదేమైనా న్యాయమే గెలవాలి. చిన్న వాళ్ళని కక్కియాలి, సమాజానికి అక్కడ వచ్చే పద్ధతులు చేయాలి. అది మంచి పద్ధతి కావాలనేది మేము కోరుతున్నాం. ధన్యవాదాలు. యాదయ్య గారు అంటే తన ఫ్రస్ట్రేషన్ చూడండి, ప్రజలలో ఇంకా ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు తెలంగాణలో ఎంత అరాచక పాలన నడిచింది అనేది ఒక ఉదాహరణ. కాబట్టి ఖచ్చితంగా యాదయ్య గారు మంచి రోజులు వచ్చినాయి. ఇంకా ముందు కూడా ఏమేమి అరాచకాలు జరిగినాయి కేవలం కరీంనగర్ కాదు, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా దీని ఒక స్పెషల్ డ్రైవ్ లెక్క తీసుకొని మా పార్టీ తరఫున పోరాటం చేస్తాం, మీ అందరికి అండగా నిల్చుంటాం. అంటే ఇక్కడ బాధితులు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడే క్రమంలో వాళ్ళ ఆవేదన చెప్పడానికి కూడా అంతే కదా, మాటలు రానటువంటి పరిస్థితి కాదండి. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఐ థింక్ తోటారాముల గారు కేసీ అనుకుంటా, ఒక రిటైర్డ్ సింగరేణి ఎంప్లాయ్ టీచర్ అనుకుంటా, తనైతే ఎంత ఆవేదనతోటి పోయి కంప్లైంట్ ఇచ్చిండో నేను కళ్ళాల చూసిన. అట్లాంటి కొన్ని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ పాపం ఎన్నో రోజులకెళ్ళి సేవ్ చేసుకుని పెట్టుకున్న ప్లాట్స్ ని వీళ్ళు కబ్జా చేస్తే, నిలువు దోపిడీ చేస్తే ఎంత బాధ ఉంటుందండి. అసలు కార్పొరేటర్లు అండి వీళ్ళు, ఏదో వీడి రౌడీలు కాదు, పోనీ ఏదో టీఆర్ఎస్ కండవ కప్పుకొని ఏదో అప్పుడప్పుడు పార్టీ ప్రోగ్రాంలు కనిపించేవాళ్ళు కాదు. కార్పొరేటర్, ప్రజాప్రతినిధులు, సిట్టింగ్ కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు వీళ్ళే ఇట్లా చేస్తే. తిరుపతయ్య గారు వరంగల్ నుంచి ఫోన్ చేశారు. తిరుపతయ్య గారు నమస్కారం, చెప్పండి. తిరుపతయ్య గారు నమస్కారం, చెప్పండి. గురించి పెట్టింది కదా మాట్లాడడానికి నేను చెప్పండి తిరుపతయ్య గారు. సార్ మీరు ఒకటి కలర్లు, ఇంతకుముందు కలర్లు కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. అది ఒకటి సార్, వీళ్ళందరూ అంటారు మళ్ళీ ఆయన చేసింది వాస్తవం. అందరికి ప్రజలకు మొత్తం టోటల్ తెలంగాణ ప్రజలకు అందరికీ తెలుస్తుంది. అది మళ్ళీ డబ్బుల కాశపడా లేకపోతే భయపడా మళ్ళీ ఆయనకి ఎందుకు వేసి ఎందుకు తెప్పిస్తున్నట్టు ఇది ప్రజల తప్పు. అంటే నేను ఆయనను సమర్థిస్తలేను, కానీ ఒకటి తెలుసుకోవాలి. ఏంటి వాళ్ళంతా అరాచకరం అంతా అరాచకం మాకు మొత్తం టోటల్ తెలంగాణలో తెలుస్తాను, టోటల్ తెలంగాణ వైజ్ గా తెలుస్తాను. టోటల్ తెలంగాణ వైజ్ గా మామూలుగా నేను ఇప్పుడు వరంగల్ లో శాంపేట్ మండలం నాది, మండలం నాకు కూడా తెలుస్తాను. నేను ఇప్పుడు స్పందించి నేను ఫోన్ కాల్ చేసిన, కానీ ఇక్కడ ప్రజలు ఎట్లా అంటే డబ్బుల కాశపడేవాడు వెయ్యద్దు, దానికి వెయ్యద్దు. ఫస్ట్ ఓటేయద్దు. ఓటేయకపోతే వానికి బుద్ధి ఇచ్చినాడు, చెప్పని కొట్టినాడు, కొట్టినట్టయితే. కానీ అక్కడ ప్రజలు తప్పు చేసినట్టు అని నేను అనుకుంటానా, కానీ వాడు తప్పు చేసిండు ఫస్ట్. అక్కడ ప్రజలు ఇంకొకసారి అయినా అర్థం చేసుకొని ఇంకోసారి గ్రామాలలో కానీ వాడిని వాడలా కానీ వాడిని ఎక్కడ తిరగనియద్దు. ధన్యవాదాలు తిరుపతి గారు, మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇప్పుడు తన ఆవేదన మనం అర్థం చేసుకోవాలి. కాకపోతే సరే, ఓటర్లు అనేది మనం ఎప్పుడు కూడా తప్పు పట్టడానికి వీల్లేదు, వాళ్ళ తీర్పును మనం గౌరవించాల్సిందే. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఉన్నాం కాబట్టి ఒక పార్టీ గెలుస్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. కాకపోతే నేను ఒక్క మాట మాత్రం చెప్పగలుగుతా, ప్రజలకు ఇన్ఫర్మేషన్ అనేది రావాలి కదండి. ఇప్పుడు బాధితులు అంటే వాళ్ళు ముందుకు రావాలి. ఇట్లా ఇప్పుడు చర్యలు జరుగుతున్నాయి, ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇవాళ మీరు నన్ను ఇక్కడ రాజ్ న్యూస్ కు పిలిచిరంటే ఎందుకు పిలిచిరు? ఒక చర్చలో భాగంగా ఇట్లా జరుగుతుంది కదా అని నన్ను పిలిచిరు. మేము అప్పుడు ఎంత మొత్తుకున్నా కానీ మాకు కవరేజ్ లేదు, మాకు ప్రింట్ మీడియా హెల్ప్ లేదు, ఎలక్ట్రానిక్ మీడియా హెల్ప్ లేదు. ఇప్పుడే కదా మాకు అన్ని వస్తున్నాయి. సో దీని ఇన్ఫర్మేషన్ మొత్తం ఎప్పుడైతే ప్రజలు గ్రహిస్తారో, ఎప్పుడైతే గంగుల కమలాకర్ గారు అవినీతి సామ్రాజ్యం బయటపడుతుందో అప్పుడు ఖచ్చితంగా ఆయన ఓడగొడతారు కదా ప్రజలు.